హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఏంటి ఇవాళ జ్యువెలరీ కాకుండా ఏదో ట్రాకింగ్స్ తీసుకొని వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ప్రతి ఒక్కరికి కొరియర్ చేసినప్పుడు మీకు ట్రాకింగ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ట్రాకింగ్ ఎలా చేయాలి అనేది తెలియక నన్నే చేయమని అడుగుతున్నారు చాలామంది, మాకు ట్రాక్ చేసి చెప్పండి అని. దానికోసం నాకు టైం ఉండడం లేదండి. ప్రతి ఒక్కరికి ట్రాకింగ్ చేయాలంటే కుదరదు కదా. దానికోసం ఇవాళ ఒక ప్రొసీజర్ని ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఎవరైతే ట్రాకింగ్ చేయడం రాదు అనుకుంటున్నారో ఈ వీడియో చూసి నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఫాలో అవుతూ మీరు ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోండి. మన దగ్గర ఉండే అవైలబిలిటీ ఉండే ట్రాకింగ్ సర్వీసెస్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటి డిటీడీసీ, ఎక్స్ప్రెస్ బీసు, ఇండియన్ పోస్ట్, డెలివరీ, ఇవి ఈఎంఎస్ అండ్ స్పీడ్ పోస్ట్, ఇవి ఇంతవరకు మన దగ్గర అవైలబుల్గా ఉండే ట్రాకింగ్స్. వీటిల్లోనే మేము మ్యాక్సిమం 99% ఇవే కొరియర్ చేస్తున్నాం. కాబట్టి వీటిని ఎలా ట్రాక్ చేయాలి, ఈ ఐడీస్ ఉంటే ఎలా ట్రాక్ చేయాలి, మేము ఈ ఐడీస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. దీన్ని యూజ్ చేసి ట్రాకింగ్ ఎలా కనుక్కోవాలి అనేది నేను ప్రొసీజర్ చెప్తాను. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు చూపిస్తాను లైవ్లో. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎలా చేయాలి మీకు ఇచ్చినప్పుడు అనేది మీరు చెక్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా అండి? వెళ్ళిపోదామా? ఫస్ట్ డిటీడీసీ ట్రాకింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో సెర్చ్ బార్లో మనం డిటీడీసీ ట్రాకింగ్ అని సెర్చ్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ట్రాకింగ్ అనేది సెర్చ్ చేయగానే మీకు డైరెక్ట్ ఏడబ్ల్యూబి అని ఉంటుంది. దాని దగ్గర నెంబర్ కొట్టండి, కిందది కాదు. ఆ దగ్గర మీకు ఏదైతే ట్రాకింగ్ ఐడి ఇస్తామో ఆ నెంబర్ని అక్కడ సెర్చ్ చేసి ట్రాక్ కొట్టండి. ఓకేనా అండి? ఇప్పుడు మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఎక్కడ ఎప్పుడు డిస్పాచ్ చేసాము, ఎప్పుడు మీకు ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది, ఎక్కడి వరకు వచ్చింది అనేది కింద షిప్ డీటెయిల్స్ కనుగొట్టేస్తే మీకు ఎక్కడి వరకు వచ్చి ఉండేది, ప్రజెంట్ ఎక్కడ ఉంది అనేది మీకు చూపిస్తుంది. డెలివరీ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఎగ్జాక్ట్ అంటే 1 or 2 days ముందు, లేదంటే 1 day ఆ తర్వాత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ బీసీ, ఇది ఎట్లా అంటే డైరెక్ట్ ఇందాక మీరు క్రోమ్లో కొట్టేసినట్టు ఇక్కడ డైరెక్ట్ మీరు స్టార్టింగ్ 2 letters కొట్టంగానే మీకు డైరెక్ట్ అదే చూపిస్తుంది ట్రాకింగ్ అని. దాంట్లో ఫస్ట్ పేజే వస్తుందండి. దాంట్లో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా దాని యొక్క ట్రాకింగ్ ఐడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మనకి అక్కడ ఏడబ్ల్యూబి అని ఉంటుంది కదా, అది వరకే, ముందు దాంట్లో కాదండి, ఆర్డర్ ఐడి కాదు మేము ఇచ్చేది. ట్రాకింగ్ ఐడి అంటే ఏడబ్ల్యూబి అనే నెంబర్ అనమాట. దాని దగ్గర సెర్చ్ చేసి ఆ నెంబర్ కొట్టి సెర్చ్ చేయండి, మీకు దాని యొక్క డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా అండి? మీకు డీటెయిల్స్ కావాలంటే అక్కడ పక్కన వ్యూ ఉంది కదా, దాంట్లో సెర్చ్ చేస్తే మీకు ఏ షిప్ పేమెంట్ ఎక్కడ దగ్గరకు వచ్చింది అనేది దాని యొక్క హిస్టరీ మొత్తం మీకు ఇచ్చేస్తారు. మీకు ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ అనేది మీకు తెలుస్తుంది. ట్రాకింగ్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ మేము ప్రొవైడ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇవన్నీ మేము ప్రతి ఒక్కరికి చేయాలంటే కష్టం కదా. దానికోసమే మీకు సపరేట్గా మేము చెప్తున్నాము. మీకు ఐడి ఇస్తాం కాబట్టి మీరే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇండియన్ పోస్ట్. ఓకేనా? ఇండియన్ పోస్ట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తారు. డైరెక్ట్ మీకు ఇక్కడ కన్సైన్మెంట్ నెంబర్ అడుగుతుందండి. మీకు ట్రాకింగ్ నెంబర్ అనకుండా కన్సైన్మెంట్ నెంబర్ అడుగుతుంది. మేము ఇచ్చిన దాంట్లో ట్రాకింగ్ నెంబరే ఇది కన్సైన్మెంట్ నెంబర్ అవుతుంది. ఓకేనా అండి? పక్కన కింద మీకు కోడ్ ఇస్తారు కదా, ఆ కోడ్ ఎగ్జాక్ట్గా అక్కడ పేస్ట్ చేసేసి తర్వాత మీరు సెర్చ్ కొట్టాలండి. ఓకేనా అండి? ఆ కోడ్ ఎక్కడ తప్పు కొట్టినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి కోడ్ కరెక్ట్గా మ్యాచ్ చేసి కొట్టండి. ఓకేనా అండి? తర్వాత మీకు చూడండి ఇండియన్ పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసినాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాకింగ్ అనమాట. మీకు ఏ ఐడి ఇస్తామనేది మీకు పైన మెన్షన్ చేస్తుంటాం. మేము డిటీడీసీ కొరియర్ చేసామా, ఏది చేసామనేది. ఓకేనా అండి? మీకు ఏది కొరియర్ చేసినా ఆన్లైన్లో ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుందన్నమాట. మన నెంబర్ కొట్టంగానే మన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా అండి? ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మీకు delhivery.com. దీంట్లో డెలివరీ వేరు, ఇది వేరు ఉంది. డెలివరీ కొట్టొద్దండి. డెలివరీ అంటే ఫుడ్ డెలివరీ, ఇట్లాంటివి ఇది కాదు. ఓకేనా? delhivery.com అని, అది కూడా ట్రాకింగ్ డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా అండి? దాంట్లో కూడా ఫస్ట్ పేజే మీకు అది వచ్చేస్తుంది. డైరెక్ట్ ఆ పేజ్లోకి వెళ్ళిపోయారు చూడండి. ఓకేనా? ఇక్కడ ఏడబ్ల్యూబి దగ్గర ఆ నెంబర్ కొట్టేసేయండి, మీకు ఇచ్చినటువంటి నెంబరు కొట్టేస్తే డైరెక్ట్ ఇది ఆల్రెడీ డెలివరీ అయిపోయింది కాబట్టి డెలివరీడ్ అని వచ్చేసింది. ఓకేనా అండి? మనకి డెలివరీ అయిన దానికి డీటెయిల్స్ చూడాలంటే మళ్ళీ వాళ్ళు నెంబర్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి దీంట్లో డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేయలేము. కాబట్టి మొబైల్ నెంబర్ కావాలి అడుగుతారు, ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ అయిపోయింది ప్రోడక్ట్. ఓకేనా అండి? నేను డెలివరీ అయిపోయింది తీసుకున్నాను. ఇవన్నీ మా కస్టమర్ నెంబర్స్వి కొన్ని తీసుకున్నాను.
అట్లా ఉంటుంది దాంట్లో కూడా. ఓకేనా. నెక్స్ట్ ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ అనమాట ఇది. ఇది కూడా ఇండియన్ పోస్ట్‌కి సంబంధించి ఇక్కడ కింద కోడ్‌లో మీకు ఐఎన్ అని ఉంది కదా! కింద స్పీడ్ పోస్ట్ దగ్గర కొట్టండి అక్కడ ఇండియన్ ట్రాక్ సెగ్మెంట్ దగ్గర. ఓకేనా అండి. స్పీడ్ పోస్ట్ కొడితే దాన్ని స్పీడ్‌ది కన్సైన్‌మెంట్ చూపిస్తుంది. అక్కడ కన్సైన్‌మెంట్ ప్లేస్‌లో నీకు స్పీడ్ పోస్ట్ యొక్క నెంబర్‌ని కొట్టేసేయండి. ఓకేనా. ఇండియన్ పోస్ట్‌లోనే ఇది కూడా స్పీడ్ పోస్ట్ అనేది ఒక భాగం అనమాట. ఒక సెగ్మెంట్. ఓకేనండి. దాని నెంబర్ కొట్టేసి కింద వాళ్ళు ఇచ్చిన కోడ్‌ని 4+5 అన్నాడు కాబట్టి 9 అని సెర్చ్ చేసేసి ట్రాక్ నౌ అని కొట్టేస్తే మీకు డైరెక్ట్ పేజ్ అనేది స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చిందనేది మీకు ఓపెన్ అయిపోతుంది పేజ్. ఓకేనా అండి. దీంట్లో కూడా చెక్ చేసుకొని ఫైనల్‌గా మీకు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే మీకు ఇచ్చిన డెలివరీకి డేట్‌కి కరెక్ట్‌గా 1 ఆర్ 2 డేస్ ముందైనా రావచ్చు. లేదంటే 1 డే ఆఫ్టర్ అయినా రావచ్చు. అదే రోజు రావాలని లేదు. ఎస్టిమేటెడ్ డేట్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా అండి. ఎక్కడి వరకు వచ్చిందనేది కూడా మీకు షిప్మెంట్ ట్రాకింగ్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా చూసేసుకోవచ్చు. ప్రతిసారి నేను మీకు ప్రొవైడ్ చేయాలంటే ఎంతమంది ఉంటారు కదా! అందరికీ ప్రొవైడ్ చేయలేము కదా! ఇది మీకు కానీ యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.